అభిప్రాయాలను కామెంట్ చేయండి. అసలు ఈ కేసు ఎటుపోతుంది, తేలుతుందా లేదా, ఈ గండికోట మిస్టరీ వీడుతుందా లేదా, మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. మీరులో ఒకసారి మా ప్రతినిధి కిషోర్ జాయిన్ అవుతున్నారు, కిషోర్తో మాట్లాడదాం. కిషోర్, ఏమైంది ఈ కేసు? నెల రోజులు అయిపోయిన తర్వాత కూడా ఇంకా ఎలాంటి అప్డేట్ లేదు. అసలు తేలుతుందా లేదా? పోలీసులు ఇప్పుడు ఇంకా ఎవరిని విచారిస్తున్నారు? ఏం జరుగుతుంది? నందు, ఏదైతే గండికోట మర్డర్ మిస్టరీ ఇప్పట్లో వీడే పరిస్థితి కనపడడం లేదు. ఎందుకంటే బలమైనటువంటి ఆధారాలు కావాలి, ఆ ఆధారాలు లభ్యం కాకపోవడంతో కూడా కేసు విచారణ కొనసాగిస్తామన్నటువంటి భావన వ్యక్తం చేస్తున్నప్పుడు కూడా ఆ కేసు కొంత మరుగున పడేశారన్నటువంటి ఆరోపణలు కూడా అది బలమైన ఆరోపణలు వ్యక్తం అవుతున్న పరిస్థితి. ఒకవైపు పోలీసులు కూడా ఈ కేసు వ్యవహారాన్ని చేతులెత్తారన్నటువంటి ఆరోపణలు కూడా అక్కడక్కడ వినిపిస్తున్న పరిస్థితి. అయితే ఎన్నికల హడావుడి ఏదైతే పులివెందుల, అదేవిధంగా ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో దీనిపైన కొంత దృష్టి సారించలేదన్నటువంటి భావన అటు పోలీసు వర్గాలు చెప్తున్నారు. అయితే ఈ వ్యవహారం ఏదైతే జరిగినటువంటి గత నెల 14వ తేదీన విద్యార్థిని మర్డర్కి గురైంది. ఆ తర్వాత వెలుగులోకి 15వ తేదీ వచ్చింది. 15వ తేదీ వెలుగులోకి వచ్చినా కూడా దాదాపు ఇప్పటికి నెల రోజులు అవుతున్నా కూడా ఇంతవరకు అసలు బలమైనటువంటి ఆధారాలు లభ్యం కావడం లేదు. ఆ బలమైనటువంటి ఆధారాలు లభ్యమైతే కానీ ఒక కేసు ఒక కొలిక్కి రాసినటువంటి భావన మొదటి నుంచి కూడా పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. ఆ క్రమంలోనే ఒక రకంగా త్వరలోనే కేసులు ఛేదిస్తామని కూడా పలు సందర్భాల్లో కూడా డిఐజీ కొయ్య ప్రవీణ్ చెప్పినటువంటి మాటలు. అయితే ఇక్కడ ప్రధానంగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఆయన మాటల్లో కూడా కొంత అన్నపైనే పలు అనుమానాలకు దారితీస్తున్నాయి. ఆ కోణంలో విచారణ చేయాలి, ఆ కోణంలో విచారిస్తాం. ఏదైతే ఆ రోజు జాతర జరిగింది, జాతరతో పాటు అక్కడ ఉన్నటువంటి సెల్ టవర్ ను ఆధారంగా చేసుకుంటే ఆ జాతర జరిగినటువంటి నేపథ్యంలో కూడా అందరినీ విచారించే పరిస్థితి ఉంది. కాబట్టి పూర్తి స్థాయిలో బయట వ్యక్తులను విచారించాక ఆ తర్వాత కుటుంబ సభ్యులపై విచారణ కొనసాగిస్తామన్నటువంటి మాట ఆయన చెప్పారు. అయితే ఇప్పటికి నెలగా వస్తున్నా కూడా ఎక్కడే కానీ కొంత విచారణ జాప్యం జరుగుతూనే వస్తుంది. ఇందుకు ప్రధాన కారణం ఏదైనా రాజకీయ నేతల ఒత్తిడి ఉండి ఈ కేసును పక్కన పట్టారా అన్నటువంటి ఆరోపణలు కూడా, అటు అనుమానాలు కూడా బలంగా ప్రజల్లో వినిపిస్తున్న. మరోవైపు ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రతి అంశం పైన కూడా అన్నకే ఇక్కడ పోలీసులు కూడా అనుమానం వ్యక్తం చేసేటువంటి అంశాలను కూడా డిఐజీ కొయ్య ప్రవీణ్ మనకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో కూడా ప్రధానంగా ఆయన అన్న మాటలు ఏంటంటే రిప్స్ కింద అంటే బలమైనటువంటి గాయం తగలడంతో ఒక్కసారిగా లివర్ పాడయ్యి చనిపోయింది అన్నటువంటి అనుమానాన్ని ఆయన కూడా వ్యక్తం చేస్తున్నారు. అంటే ఒంటిపై ఎక్కడ గాయాలు లేవు, కానీ ఒక బలమైనటువంటి దెబ్బ తగలడంతో ఒక్కసారిగా లివర్ డ్యామేజ్ అయ్యి చనిపోయి ఉండవచ్చని ఆయన చెప్తున్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే అన్నపైనే అనుమానాలు ఉన్నాయనేటువంటి విషయాన్ని ఆయనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆ దిశగా ఎక్కడ అన్నలను కానీ విచారించినటువంటి సందర్భాల్లో తొలుత కొద్దిగా వాళ్ళని విచారించారే కానీ సురేంద్రాన్ని విచారించే కానీ ఆ తర్వాత అసలు ఇంత అంటే బలమైనటువంటి ఆధారాలు లేకపోవడం, మేము ఒక రకంగా వాళ్ళ పైన తీవ్రంగా విచారణ చేయలేకపోతున్నాం అన్నటువంటి భావన పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇక్కడ ప్రధానంగా జరుగుతున్నటువంటి విషయం ఏంటంటే ఇప్పటికి కూడా లోకేష్ పోలీసుల కస్టడీలోనే ఉన్నాడు. దాదాపు లోకేష్ ప్రమేయం లేదన్నటువంటి విషయం పైన క్లారిటీ వచ్చింది ఎవరికి, పోలీసులకు. కానీ లోకేష్ నెల రోజులు అవుతున్నా కూడా ఇప్పటికి కూడా పోలీసుల కస్టడీలోనే ఉన్నాడు. మరి పోలీసుల కస్టడీలో లోకేష్ పోలీస్ కస్టడీలో ఎందుకు ఉండాల్సి వస్తుంది ఇన్ని రోజుల పాటు? మిగతా అందరూ బయట ఉన్నారు కదా. నందు, ఇక్కడ జరుగుతున్నటువంటి వ్యవహారం ఏంటంటే పోలీసులు చెప్తున్న మాట కూడా ఏంటంటే తనకు థ్రెట్ ఉంది, ఏదైతే తనని బయటికి వదిలేస్తే ప్రాణహాని ఉంది కాబట్టి ఆ వ్యవహారం మళ్ళీ కొత్త కోణంలోకి వెలుగులోకి వచ్చే అవకాశం లేకపోలేదు అన్నటువంటి భావనతో పోలీసులు అతన్ని ఇప్పటికి కూడా విడుదల చేయని పరిస్థితి. అంటే అతని ప్రమేయం లేకపోయినప్పుడు కూడా అతన్ని కష్టంలోనే ఉంచుకోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందన్నటువంటి మనం అనుమానాలను వ్యక్తం చేస్తే ఖచ్చితంగా అతనికి ప్రాణహాని ఉంది కాబట్టి మేము అతన్ని వదలడం లేదన్నటువంటి వాదన అటు పోలీసులు వినిపిస్తున్నారు. కాబట్టి లోకేష్ ఇక్కడ వినిపించాల. కానీ ప్రధానంగా ఆరోపణలన్నీ కూడా అనుమానాలన్నీ కూడా అన్నల వైపు చూపిస్తుంటే అన్నలను ఎందుకు విచారించలేకపోతున్నారు పోలీసులు అంటే ఇక్కడ వాళ్ళు ఆ విషయం పైన కూడా కొంత స్పష్టత ఇస్తున్నారు. ఏది మాకు బలమైనటువంటి ఆధారాలు లేవు, బయట వ్యక్తులను విచారిస్తున్నాము. బయట వ్యక్తులను దాదాపు 100 మందిని అక్కడ విచారించడం జరిగింది. అదేవిధంగా గండికోట ఎవరెవరు వచ్చారు ఏంటనేటువంటి విషయం పైన కూడా కాల్ డేటాను ఆధారంగా చేసుకుని అక్కడ సెల్ టవర్ డంపును ఆధారంగా చేసుకుని 100 మందిని విచారించారు. ఆ విచారించిన క్రమంలో ఎవరు కూడా ఎక్కడ కూడా ఎలాంటి అనుమానాలు కానీ ఎలాంటి క్లూ కానీ లభించలేదు. కాబట్టి ఒక బలమైనటువంటి ఆధారం ఎక్కడా లేని పరిస్థితుల్లో అన్నల పైన అనుమానాలు వ్యక్తమవుతున్నా కూడా మేము పూర్తి స్థాయిలో బయట వ్యక్తులను విచారించిన తర్వాతే ఆ తర్వాత అన్నలను విచారిస్తామన్నటువంటి విషయాన్ని
పోలీసులు చెప్తున్నమాట. అయితే పోలీసులు చెప్తున్నప్పుడు కూడా దాదాపు ఇప్పటికి 4 రోజులు అవుతుంది. 4 రోజులు అవుతున్నా కూడా ఎక్కడే కానీ అటు అన్నలను పిలిచి విచారించడం కానీ, ఆ తర్వాత వాళ్ళకు సంబంధించినటువంటి సెల్ ఫోన్ కావచ్చు, ఆ రోజు జరిగినటువంటి పరిణామాలు కావచ్చు, ఇతరత్ర వాటిపైన కూడా ప్రత్యేకమైన దృష్టి సారిస్తే ఖచ్చితంగా ఈ కేసు తేలే అవకాశం ఉందన్నటువంటి భావన పలువురిలో వినిపిస్తున్న పరిస్థితి. కానీ అలాంటి దిశగా అడుగులు వేయడం లేదు. ఇందుకు ప్రధాన కారణం కేవలం కొంత రాజకీయ నేతల ఒత్తిడి ఎక్కువైంది. అందుకే ఈ విచారణ కొనసాగించకుండా పక్కన పెట్టారు. కేసును కూడా పూర్తి స్థాయిలో విచారించకుండా క్లోజ్ చేసే పరిస్థితి కూడా ఉందన్నటువంటి అనుమానాలు కూడా ఇక్కడ బలంగా వినిపిస్తుంది. ఇందుకు ప్రధాన కారణం రాజకీయ నేతల ఒత్తిడి అన్నటువంటి భావన వినిపిస్తుంది. ప్రధానంగా పలువురిలో కూడా అదే పరిస్థితి కనిపిస్తుంది. రైట్ థ్యాంక్ యూ కిషోర్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద ఒత్తిళ్ళు ఏమైనా ఉన్నాయా, అందుకే ఈ కేసు విచారణను పక్కన పెట్టారా అనే ప్రశ్న ఇక్కడ ఉత్పన్నమవుతుంది. పోలీసులేమో మా మీద ఎలాంటి ఒత్తిళ్లు లేవు, మేము విచారణ చేస్తున్నామని చెప్తున్నారు. కానీ కొన్ని అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఒక్క నిమిషం ఈ అంశాన్ని పక్కన పెడితే కేసు క్లోజ్ అవ్వడానికి అవకాశం లేదు, అయ్యే ఛాన్స్ ఉండదు. మేము ఖచ్చితంగా రెగ్యులర్గా ఫాలోఅప్ చేస్తున్నాం. ఆర్టీవీ ఈ అంశం గురించి ఎప్పటికప్పుడు ఫాలోఅప్ చేస్తూనే ఉంది, మీకు అప్డేట్స్ అందిస్తూనే ఉంది. కేసు ఎటు తేలే వరకు ఖచ్చితంగా ఈ కేసును వదిలే ప్రసక్తి లేదు. ఆ యువతికి న్యాయం జరగాలి. ఆ యువతి మాన ప్రాణాలు తీసినటువంటి అంత దారుణంగా హత్య చేయబడ్డటువంటి ఆ యువతికి ఖచ్చితంగా న్యాయం జరిగే వరకు ఆర్టీవీ ఈ కేసును వదలదు. సో ఆ విషయం అయితే క్లియర్. రెండోది, ఇది ఒక్కసారి అసలు ఈ కేసులో పోలీసులు ఎలా విచారిస్తున్నారో చూద్దాం. మొదటి నుంచి కుటుంబ సభ్యుల మీద అనుమానాలు వస్తున్నా, ఎందుకని వాళ్ళని కన్ఫర్మ్ చేయలేకపోతున్నారు? మొదట్లో ఎందుకు మాకంతా సమాచారం ఉందని చెప్పి ఆ తర్వాత ఎందుకు మళ్ళీ ఇన్ని రోజులు పడుతుంది? 4 రోజులు పైగా ఎందుకు దాటింది? ఒకసారి చూస్తే మొదట్లో అన్న చేసుంటాడు, అన్నే ఇంత దారుణానికి ఒడిగట్టుంటాడు అని అనుమానాలు వచ్చాయి. కానీ అన్న చేస్తే అలా ఎందుకు చేస్తాడు, అసలు అన్నకు అంత అవసరం ఏమొచ్చిందనే ప్రశ్న అక్కడ వచ్చింది. అండ్ అట్ ది సేమ్ టైం పోలీసులు చెప్పే మాట ఏంటంటే, వాళ్ళందరూ ఆల్రెడీ కుటుంబం బాధలో ఉంటుంది కాబట్టి వాళ్ళ మీద ఎన్ని అనుమానాలు ఉన్నా సరే ముందు ఇక వేరే ఏ కారణము కాదు, వేరే ఎవరు ఈ దారుణానికి పాల్పడలేదు అని కన్ఫర్మ్ చేసుకుంటే అప్పుడు చివరిలో కుటుంబ సభ్యులకు దగ్గరికి రావాలి. వాళ్ళ కుటుంబ సభ్యులే కాబట్టి వాళ్ళ బాధను కూడా కొంత మనం అర్థం చేసుకోవాలి. ఇమీడియట్గా వాళ్ళనే మనం ఇది చేయకూడదు, ఇబ్బంది పెట్టకూడదు అనే ఉద్దేశాన్ని పోలీసులు చెప్తున్నారు, మానవతా కోణంలో ఆలోచిస్తున్నారు. అంతవరకు బాగానే ఉంది. కానీ ఒక్కసారి ఎలిమెంట్స్ చూద్దాం. ఖచ్చితంగా లోకేష్ కాదు అనేది మొదటి నుంచి పోలీసులు చెప్తున్నారు, సీసీటీవీ ఫోటేజ్ ఆధారంగా అది క్లారిటీ ఉంది. అలాగే ఇద్దరు టూరిస్టులు ఉండొచ్చు, వాళ్ళే అయి ఉండొచ్చు అంటూ మొదట వాళ్ళు కన్ఫర్మ్ అంటే ఆల్మోస్ట్ అదే రీజన్ అయి ఉంటుంది, ఒక ఇద్దరు టూరిస్టులు ఈ దారుణానికి పాల్పడి ఉంటారు అంటూ ఆల్మోస్ట్ ఒక ఎవిడెన్స్ లాగా దొరికింది మాకు, అది కన్ఫర్మ్ చేసుకున్నాం, అందుకే వెంటనే మేము క్లారిటీ వచ్చేసిందని చెప్పేసాం, కానీ అది కాదని తేలింది అన్నారు. సో అక్కడ ఉన్నటువంటి టూరిస్టులు కాదు. జాతర జరుగుతుంది, అక్కడ జాతరలో వాళ్ళు ఎవరైనా ఈ దారుణానికి పాల్పడ్డారంటూ విచారించారు, అది కాదు. బయట వాళ్ళు ఎవరు కాకపోతేనే ఫ్యామిలీ దగ్గరికి రావాలి అనే ఆలోచనలో పోలీసులు ఉన్నారు. సో ఆ కోణంలో ఇప్పుడు జరుగుతుంది. సో బయట వాళ్ళు ఎవరు కాదంటూ తెలుస్తోంది, ఆల్రెడీ క్లారిటీ వచ్చింది పోలీసులకు ఆల్మోస్ట్. ఈ నేపథ్యంలో ఇక ఫ్యామిలీ విషయంలో వాళ్ళ స్టైల్లో విచారించడమే తరువాయి. పోలీస్ పద్ధతుల్లో విచారించాల్సిన పరిస్థితి వచ్చిందా ఫ్యామిలీ మెంబర్స్ని? ఇంకా ఈ డాట్స్ని కనెక్ట్ చేసుకోవాల్సిన అవసరం వచ్చిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ఖచ్చితంగా ప్రొఫెషనల్స్ కూడా ఈ దారుణానికి పాల్పడలేదనేది అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో ఇక సురేంద్రని, ఆ యువతి తల్లిదండ్రుల్ని, వాళ్ళ బంధువుల్ని విచారించబోతున్నారు పోలీసులు. అతి త్వరలో ఈ కేసులో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కానీ ఎందుకని విచారణ కొనసాగడం లేదు అంటే రకరకాల కారణాలు. కొంత ఒత్తిళ్లు ఉండుండొచ్చు అనేది ఒకటైతే, రెండోది పోలీసుల మీద విపరీతమైనటువంటి పని ఒత్తిడి, కాంటెంపరీ ఇష్యూస్లో పని ఒత్తిడి ఎక్కువగా ఉండడం వల్ల కూడా ఈ కేసును కొంచెం పక్కన పెట్టి ఉండొచ్చు ప్రస్తుతానికి అనేటువంటి ఆ విషయం కూడా కొంత చర్చకు వస్తుంది. ఈ నేపథ్యంలో అతి త్వరలో ఈ కేసులో క్లారిటీ ఇస్తామంటూ అధికారులు చెప్తున్నారు. రాయలసీమ రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ అనేక సందర్భాల్లో ఈ అంశాన్ని మాట్లాడారు. ఖచ్చితంగా సొంత వాళ్లే ఈ దారుణానికి పాల్పడ్డారు అనేది వాళ్ళు కూడా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ చేస్తున్నారు. పూర్తిగా కన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు, కానీ ఆల్మోస్ట్ ఎప్పుడు మాట్లాడినా అదే క్లారిటీ ఇస్తున్నారు. సో త్వరలో ఈ కేసు తేలబోతోంది అనేది మాత్రం అర్థమవుతుంది. మీ అభిప్రాయాలు కూడా మాతో పంచుకోండి. ఎందుకని ఈ కేసు విచారణ పక్కదోవ పడుతుందా, లేకపోతే అసలు ఈ కేసు విచారణ జరగడం లేదా, ఏం జరుగుతుంది అనేది ఒక అంశం అయితే, రెండోది ఎవరు చేసుంటారు అన్నప్పుడు బయట వాళ్ళు చేయలేదు అనేది పోలీసులు కన్ఫర్మ్ చేసుకున్నారు. ఇక కుటుంబ సభ్యుల్ని కన్ఫర్మ్ చేయడమే తరువాయ. పూర్తి స్థాయిలో క్లారిటీ త్వరలో రాబోతుందా అనే ప్రశ్న ఇక్కడ వస్తుంది.
చూద్దాం ఏం జరగబోతుంది అనేది. మీ అభిప్రాయాలు కూడా పంచుకోండి. కొంతమంది ఈ అంశానికి సంబంధించి కామెంట్ చేస్తున్నారు. వరప్రసాద్ అయినా పోలీస్గా ఫెయిల్ అంటూ ఒక కామెంట్ చేశారు. లేదు, దానికి సంబంధించి విచారణ జరుగుతుంది. అలాగే ఎం లోకేష్ కామెంట్ చేశారు, ఇది ఇంకా సాల్వ్ అవ్వదులే అంటూ కామెంట్ చేస్తున్నారు. సాల్వ్ అయ్యే వరకు మనం వదిలిపెట్టాం ఖచ్చితంగా. ఇది కట్టు కదా, అన్నీ జరిగాయి, కానీ ఏదో బలమైన కారణం ఉంది వెనకాల, పెద్ద వ్యక్తులు ఉన్నారు. ఈ అనుమానాలు కూడా లేకపోలేదు. కానీ ఈ అనుమానాలని, ఆరోపణల్ని అన్నీ ఛేదించి కేసు విచారణ పూర్తయి